అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతున్న నేపథ్యంలో దేశంలోని కోట్లాది మంది ప్రజలు రామనామం జపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ అన్నారు. అయోధ్యలోని బాలరాముడి విగ్రహ ప్రతిష్ఠను పురస్కరించుకొని క్షత్రియ యూత్ స్థానిక అడ్డవంతెన వద్ద భారీ అన్న సమారాధనను నిర్వహించారు. ఇక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి వార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భారీ అన్న సమారాధనను ప్రారంభించి మాట్లాడారు. నేడు దేశమంతటా కూడా కోట్లాది మంది ప్రజలు రామనామం జపిస్తూ పునీతులవుతున్నారని పేర్కొన్నారు. ఇక అయోధ్యలోని రామ మందిర నిర్మాణం, రాముడి విగ్రహ ప్రతిష్ఠ కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న దేశ ప్రజల మనోభావాలను గౌరవించి అయోధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రామ మందిరం నిర్మించుకోవడం, బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ జరిపించుకోవడంతో దేశంలోని కోట్లాది మంది ప్రజలు ఎంతో సంతోషిస్తున్నారని అన్నారు. ఇక రామనామ జపం ఎంతో బలమైనదని, ప్రజలను రక్షించేదని, ప్రజలంతా ఐకమత్యంతో ఉండేలా ఆశీస్సులు ఇచ్చేదని అన్నారు. రామ రామయని పాడరా బాలరాము అందరూ స్టేజ్ దగ్గర కూర్చున్నారండి. రాహుల్ గారు జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈరోజు చాలా సంతోషమైన ఆనందంగా పాదుకలు ఇస్తాను. ఈరోజు ఇక్కడ ఈ విశేష అక్షంతల వితరణ, పానకాల వితరణ, విశేష అన్న సమాధాన కార్యక్రమం విచ్చేసిన ధన్యవాదాలు సార్. భోజనం అంటారు, భోజనం ఎప్పుడు పెడతారంటారు. అసలు వెళ్ళారు అనే విషయం వాళ్ళు వెళ్ళి వచ్చిన ఆయన్ని దయచేసి పక్కనే తినండి. ఎప్పటికప్పుడు డస్ట్బిన్స్ కూడా క్లీన్ అయిపోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి హిందువు కూడా రామ మందిర నిర్మాణం ఎప్పుడా అని ఎదురు చూస్తున్న శుభతరుణం ఈ రోజు రావడం జరిగింది. ముఖ్యంగా మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో రామ మందిర నిర్మాణం అనేది అత్యద్భుతంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా హిందువుల మనోభావాల్ని గౌరవిస్తూ ఇవాళ జరుగుతున్న ఈ కార్యక్రమం కారణంగా ప్రపంచవ్యాప్తంగా రామనామ జపం అనేది కోటాను కోట్లు ప్రజల
నోటమ్మట రామనామ జపం వినిపిస్తుంది మనకి. రామనామం అనేది చాలా బలమైనది. రామనామం అనేది మనల్ని రక్షించేది. రామనామం అనేది మనల్ని ముందుకు నడిపించేది. రామనామం అనేది మన దేశాన్ని ఐక్యంగా ఉంచేది. అటువంటి రామనామానికి ఎంత బలం ఉన్నదన్నది మనందరికీ కూడా తెలుసు. అటువంటి రాముని మందిరం అయోధ్యలో నిర్మించడం అందరికీ సంతోషకరమైన విషయం. అది దీన్ని మన భీమవరంలో ఇవాళ క్షత్రియ యువత ఎంతో పండుగలాగా వేడుకలాగా రాముడు అన్ని చోట్ల ఉన్నాడు, ఒక అయోధ్యలోనే కాదు అని చెప్పి ఇక్కడ నిరూపిస్తూ ఇక్కడ రాముడు గారికి ఏదైతే పూజా కార్యక్రమాలు చేయడమే కాకుండా వేలాది మందికి ఈ సందర్భంలో ఏదైనా మనం చూస్తాం, మన ఇంటి గృహప్రవేశం అవి చేసినప్పుడు మనం అందరిని పిలిచి మనకు భోజనాలు పెట్టడం అవి జరుగుతుంది. అలాగే ఇవాళ రామ మందిరంలో రాముడి ప్రవేశం గృహప్రవేశం జరుగుతుంది. దానికి ఇవాళ క్షత్రియ యువత అంతా కూడా ఇలాగ ఇక్కడ పండగ సృష్టించడం, అలాగే అందరికీ సందర్భం ద్వారా ఆ రాముడి వారి ప్రసాదాన్ని అందించడం చాలా 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 అభినందనీయం. వారందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందన. ఇవాళ ప్రతి గ్రామాన కూడా రామనామం ధ్వనిస్తుంది. ఈ రామనామం మనం రక్షిస్తుంది, మన దేశాన్ని ముందుకు నడిపిస్తుంది అని చెప్పి ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం ఏదైతే మోడీ గారు చేశారో ఆయన్ని ఒక ప్రధానిగా ఆయన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ క్షత్రియులకు మరొకసారి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కల్పించిన